ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారని, అసలు జానీ మాస్టర్ తప్పు లేదు, ఆయన మీద కావాలనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, ఆయనకి జాతీయ అవార్డు వచ్చిన నాటి నుంచే ఈ కుట్రకోణానికి సంబంధించినటువంటి గేమ్ స్టార్ట్ అయ్యిందని, ఈ గేమ్లో కొంతమంది పాత్ర కూడా ఉంది అంటూ సుమలత గారు ఇప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణలు కుట్రకోణం దాగి ఉందా? ఒకవేళ కుట్రకోణం కనుక దాగి ఉంటే దీంట్లో ఎవరి హస్తం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య అయినటువంటి సుమలత ఒకసారిగా రివర్స్ గేర్ వేసినట్లుగా, అసలు ఈ ఆరోపణలకు సంబంధించి జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతోందని, ఆయనకి జాతీయ అవార్డు ఎప్పుడైతే వచ్చిందో ఈ కుట్ర కోణానికి సంబంధించినటువంటి గేమ్ అప్పుడు స్టార్ట్ అయ్యిందని, అసలు జానీ మాస్టర్ ఎటువంటి తప్పు చేయలేదు అంటూ ఆవిడ అంటే సుమలత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది హస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు ఆవిడ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇది కుట్రకోణమేనా? ఒకవేళ కుట్రకోణం అయితే దీంట్లో ఎవరి హస్తం ఉంది అంటే ఏం చెప్తారు? అసలు ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు ఆవిడ వెనకేసుకు రావడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క 2 రోజుల ముందు వరకు వెళ్తే అసలు జానీ మాస్టర్ ఈ వ్యవహారము, ఈ అమ్మాయి వ్యవహారం అంటే ఆమె ఎప్పటి నుంచో డ్యాన్సర్గా రావడము, నేర్చుకోవడము, తర్వాత జానీ మాస్టర్ ఆవిడ చేరదీసి అన్ని నేర్పించడము, అసిస్టెంట్గా అన్ని ఉండడం అన్నీ చేసినప్పటికీ అప్పట్లో కూడా జానీ మాస్టర్ ఈ అమ్మాయితో కొంచెం చనువుగా ఉన్నారని, ఆ విషయం ఆవిడకి 2-3 సార్లు తెలిసినా బాధపడ్డారని, ఆవిడ దాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం కూడా చేశారు ఇండైరెక్ట్ కన్నా కూడా 2-3 రోజుల కిందట వరకు అదే వార్త అయితే వైరల్ అయింది. ఇప్పుడు ఆవిడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ పరంగా ఆవిడని పిలిపించినప్పుడు, ఏమ్మా మీ భర్త ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఎక్కడ ఉంటున్నారు అంటే గోవాలో దొరకనంత వరకు అంటే ఆయన అట్లాంటి వాడు కాదు, చాలా మంచివాడు, అలా ప్రయత్నం ఏం చేయలేదు అని. అరే ఇంతవరకు అట్లా వచ్చిన వార్తలు ఆవిడ అసలు ఎక్కడ బయటికి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఖండించలేదు అనుకుంటే సడన్గా ఆవిడ ఎందుకు గేరు మార్చారు, గేరు మార్చాల్సి వచ్చిందా, లేదా కుట్రవానికి నిజంగా ఏదైనా దాగి ఉందా అనేది రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ఈ అంశము అటు చిరిగి గాలివానగా మారి కొడిదెల ఫ్యామిలీకి, అల్లువారి ఫ్యామిలీకి మళ్ళీ చిచ్చు పెట్టేలాగా తయారైంది. ఎందుకు ఆ అమ్మాయికి బన్నీ గారు ఆఫర్ ఇస్తారనడం, ఈయన మీద పూర్తిగా ఆరోపణలు నిజమవ్వకుండా మీరు ఎలాగా దోషం నిర్ధారిస్తారని నాగబాబు ట్వీట్ చేయడం ఒక అంశం. రెండోది, కేరళలో ఒక కమిటీ వేసి కాస్టింగ్ రోజు కోసం పెద్ద ఇష్యూ వచ్చిన కమిటీ నిజాలన్నీ బయట పెట్టినప్పుడు అప్పుడు ఇక టాలీవుడ్లో కూడా ఇక కమిటీ ఇప్పటికి 2 సార్లు వేశారు గతంలో, కానీ ఏ కమిటీ కూడా రిపోర్ట్ అయితే ఇచ్చింది, కానీ ఆ వ్యవహారాలు దాచిపెట్టిందా లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాచిపెట్టిందో తెలియదు, కానీ మొత్తానికి బయటికి రానివ్వలేదు. సో ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారమే. ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో కూడా ఎక్కడో దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇండస్ట్రీ అనేసరికి అందరికీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు వస్తాయి, మిగతా ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ రావట్లేదు అనేది ఒక వ్యవహారం. ఇక మూడోది, ఈయన వ్యవహారం ఇలాగ తెలిసింది అనగానే, ఆయన కనబడట్లేదు అనగానే ఒక బీజేపీ యువమోర్చా మహిళా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాదీయే అని అన్నారు ఆవిడ. ప్రియారెడ్డి గారు. సో ఆవిడ అలాగ అనగానే ఒక్కసారిగా ఆ కోణంలో కూడా వెంటనే 2-3 వీడియోస్ వస్తే ఆ అనలిస్టులు ఎవరైతే వివరించి చెప్తున్నారో నిజమేనేమో అనిపించింది నాకు మొన్నటి వరకు కూడా. అంటే నా అభిప్రాయం చెప్తున్నా, జానీ మాస్టర్ అంటే ఆయన మైనారిటీకి చెందిన వ్యక్తి, క్రిస్టియన్ మైనారిటీ ఏమో అని అనుకున్నాను నేను. తర్వాత ఆయన పేరు షేక్ జానీ బాషా అని ఏదో అని చెప్పి అన్నారు. సో ఓహో అవునా, అందుకు వీళ్ళు లవ్ జిహాదీ అని అంటున్నారా అంటే ఏమో నిజమేనేమో అనిపిస్తుంది. ఆమె భార్య పేరు కూడా ఆయేషా అనే మొన్నటి వరకు చెప్పారు. తీరా చూస్తే ఆవిడ పేరు సుమలత అంట. సుమలత అనే ఆవిడ మతం మార్చుకొని ఆమె పెళ్లి చేసుకున్నారనేది అంటే ఆ అనలిస్టులు చెప్పే వాదం ఉంటే నాకెందుకో నిజమేనేమో అని అనిపించేలా అనిపించింది. అంటే బాధితురాలు స్టేట్మెంట్లో కూడా అదే ఉంది కదా స్పష్టంగా. ఆవిడ ఏం చెప్తున్నారు, బాధితురాలు, నేను హిందూ మతానికి చెందిన అమ్మాయిని, నన్ను వివాహం చేసుకుంటానని చెప్పి జానీ మాస్టర్ పదే బలవంతం పెట్టారు, మతం మార్చుకోమని ఆయన నాకు చెప్పారు, నేను ప్రతిఘటించేసరికి నా మీద దాడి చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేశారు
అనేటువంటి వ్యాఖ్యలు అయితే స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు వాళ్ళు అలా చెప్పడము, ఆవిడ స్వయంగా బాధితురాలు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము, ఈ 3 కోణాలు 3వ కోణం నిజమేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె ఎవరైతే ఇప్పుడు గేరు మార్చారు అనుకుంటున్నామో సుమలత అలియాస్ ఆయేషా గారు, అంటే మిస్సెస్ జానీ గారు, సో ఆయన అట్లాంటి వాళ్ళు కాదు, అట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కానీ ముందంతా మనకి ఏమనిచ్చింది, ఈవిడ కూడా సపోర్ట్గా వెళ్ళి ఆయన కోరుకుంటున్నారు, ఆయనకి ఈ మైనారిటీకి సంబంధించిన పర్టికులర్ రిలిజియన్లో 5 వరకు అవకాశం ఉంది, ఇండియన్ రాజ్యాంగమే కల్పించింది, నువ్వు ఒప్పుకో అమ్మా, ఆయన మంచివాడే కదా, మరి ఎప్పటి నుంచో మాతో కలిసే ఉంటున్నావు అనే విధంగా కూడా ఒప్పించే ప్రయత్నం చేసిందంట ఆవిడ. ఇప్పుడేమించి పోలీసులు అడిగిన ఎంక్వైరీలో ఆయన అటువంటి వాడు కాదు, వాళ్ళదేం కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తోందని కూడా చెప్తున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలియట్లేదు. మొత్తం మీద ఆయన గోవాలో అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఎంక్వైరీ చేసి లాగితే అప్పుడు అసలు విషయాలు వస్తాయేమో చూడాలి. మరి అంటే ఇప్పుడు ఈవిడ చెప్పడం ఇలా చెప్తుంది, ఈవిడ కూడా మతం మార్చుకొని పెళ్లి చేసుకుందా, లేదా పెళ్లి చేసుకున్నాక ఇలాగ ఆ రిలీజియన్తో చేసుకున్నారు కాబట్టి ఆ స్క్రీన్ నేమ్గా ఉండడం కోసం అలా మార్చుకున్నారో మొత్తానికి తెలియదు. అంటే జానీ గారు ఆ బాధితురాలని ఇష్టపడ్డారు, ఆ అమ్మాయిని ఏకపక్షంగా అంటే ఆయన ప్రేమించారని వన్ సైడ్ లవ్, అయితే దానికి మతం మార్చుకునే దానికి ఆ బాధితురాలు సిద్ధంగా లేకపోయిన నేపథ్యంలోనే జానీ మాస్టర్ గారు ఇబ్బందులు పడుతుంది చూడలేక జానీ మాస్టర్ భార్య కూడా ఈ వివాహానికి ఒప్పుకున్నారు. అందుకే బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు, బాధితురాలు వినని నేపథ్యంలోనే ఆవిడ మీద దాడి కూడా చేశారు అనేటువంటి వాదన కూడా తెర వెనుక వచ్చింది. ఏంటి అసలు నిజంగా ఎందుకు సడన్గా రివర్స్ గేర్, లేదంటే ఆవిడ ఆరోపణలో వాస్తవం ఉందా, అసలు ఏంటి, ఒకవేళ ఇదేమన్నా కుట్ర? ఇది కుట్ర అంటే ఇప్పుడు ఆవిడ మీద ఇప్పుడు ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ మరి ఈయన ఇష్టపడ్డాడో లేదంటే ఉన్న స్టూడెంట్స్లో ఉన్న డాన్సర్లో ఆవిడంటే స్పెషల్ ఇంట్రెస్టో తెలియదు. కానీ ఎప్పటి నుంచో వ్యవహారం నడుస్తుంటే ఆవిడ కూడా బయటికి వెళ్ళిపోయి, సార్ నేను కూడా బయట అవకాశాలు వస్తున్నాయి, బయట సినిమాలు చిన్న చిన్న సినిమాలు కొరియోగ్రఫీ చేసుకుంటానంటే విముఖత వ్యక్తం చేశారంట. ముందు పంపించడానికి ఇష్టం లేక, సరే మొత్తానికి వెళ్ళినా కూడా ఆమెకి కార్డు ఇప్పిస్తానని చెప్పి తిప్పించారు తప్ప డ్యాన్స్ కార్డు ఇప్పించలేదంట. సరే ఆవిడ వేరే వాళ్ళు కార్డు తీసుకొని ఆ చిన్న చిన్న సినిమాలు చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా అక్కడ డ్యాన్సర్లను పంపించకుండా, డ్యాన్సర్లకు కూడా ఈయన ఏంటి తనకు సపోర్ట్గా వెళ్తున్నారా మీరు, అంటే నాకు కాకుండా మీరు అక్కడికి వెళ్తారా అన్నట్టుగా ఈయన మాట్లాడడంతో ఆ డ్యాన్సర్లు ఆగిపోవడం, ఇట్లా రకరకాలుగా కూడా ఇబ్బంది పెట్టారంట. సో ఆవిడ ఇన్ని సరే ఇండస్ట్రీలు ఇవన్నీ కామను, ఫైన్ డే నాకు ఒక టర్నింగ్ పాయింట్, ఒక బ్రేక్ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోవచ్చులే అనుకునే ప్రయత్నం చేస్తుంది తను. సరే ఎప్పుడైతే ఈయన ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆమె ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో, ఇంకా వారం లేక మొత్తానికి ఆమె డేర్ చేసి బయటకు వచ్చి ఇలా చెప్పింది అని కూడా అంటున్నారు. అయితే ఆమె అలా చెప్పడానికి ముందు ఒక స్టార్ హీరోని కలిశారు, ఆ స్టార్ హీరో అవకాశం ఇస్తా అన్నారు కాబట్టి అంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది అని కూడా ఉంది. ఎందుకంటే మొన్న ఝాన్సీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఒక పెద్ద హీరో సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్గా ఒప్పుకుంది. ఆ పెద్ద హీరో ఇచ్చిన భరోసాతో మేబీ ఈవిడ బయటకు వచ్చి కంప్లైంట్ చేసిందేమో, నా వెనక వీళ్ళు ఉన్నారు, సోకాల్డ్ హీరో ఉన్నాడు, అందువల్ల నాకు ఇంక పర్వాలేదు, ఆ అవకాశం వచ్చింది, ఇంకా జానీ మాస్టర్ మనం లెక్క చేయక్కర్లేదు అని అనుకుందేమో. సో ఈ వ్యవహారం ఇంకా పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఇప్పటికే నా భర్తకి ఇబ్బంది అవుతుందేమో అని సరే కాపాడుకునే ప్రయత్నంలో ఈవిడ ఇలా గేర్ మార్చిందేమో అని నా అభిప్రాయం అనుకుంటున్నాను.